హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన ఫైనల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 67,48,000 మందికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల 22వ తేదీన విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కార్పొరేషన్ల వారీగా లిస్ట్ అనేది అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. ఎవరికి పేమెంట్ అనేది వేస్తారు, ఎవరికి విడతల వారీగా పేమెంట్ అనేది వేస్తారు, అలాగే ఇన్వాలిడ్ రికార్డ్స్ అంటే ఇనెలిజిబిలిటీ వచ్చిన వారికి సంబంధించి ఎప్పటి లోపల ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు మొదట పేమెంట్ అనేది ఈ నెల 22వ తేదీన వేస్తారు కాబట్టి ఆ రోజున పేమెంట్ అనేది రాకపోయినట్లయితే ఎప్పటి లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే 1వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మాత్రం వాయిదా అయితే వేయడం జరిగింది. వీరందరికీ సంబంధించి వచ్చే నెలలో ఎప్పుడు పేమెంట్ అనేది వేయబోతున్నారు, ఒకవేళ ఈ నెల 22వ తేదీన పేమెంట్ అనేది వేసిన తర్వాత పేమెంట్ అనేది మీకు రాకపోయినట్లయితే ఎప్పటి లోపల ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్ అనేది కావాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఎవరైతే వీడియోని అయితే మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఈ రోజున అంటే ఇక్కడ చూడండి 16వ తేదీ ఈ రోజున విడుదల చేసిన జీవో ప్రకారం చూసుకున్నట్లయితే తల్లికి వందనం అకాడమిక్ ఇయర్ 2026-2027కి సంబంధించిన ఈ యొక్క ఆర్డర్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వేటిని బేస్ చేసుకుని మనకి ఇస్తున్నారంటే 2025-2026 అకాడమిక్ ఇయర్ను బేస్ చేసుకుని మనకైతే అందజేస్తున్నారు. అంటే గత సంవత్సరం ఎవరైతే విద్యార్థులకు 75% అటెండెన్స్ అనేది వచ్చిందో ఆ యొక్క లిస్ట్ని ముందుగా మనకైతే విడుదలైతే చేయడం జరుగుతుంది. అంటే 2025-2026 విద్యా సంవత్సరంలో ఎవరైతే బడికి వెళ్తున్న విద్యార్థులు ఉన్నారో ఆ యొక్క విద్యార్థులే ప్రస్తుతం బడికి గనుక వెళ్తూ ఉండి వారి యొక్క డేటా అనేది అందుబాటులో అంటే ఆన్లైన్లో గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ విడతల పేమెంట్ అయితే విడుదల చేస్తారు. అది కూడా 2026-2027కి సంబంధించి గత ఏడాదికి సంబంధించిన డేటా ప్రకారం మాత్రమే మీకు వెరిఫికేషన్ అనేది చేసి ప్రస్తుతం ఎలిజిబిలిటీ అయితే తీసుకురావడం జరిగింది. తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్కి సంబంధించి ఈ యొక్క ఏడాది కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ అలాగే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన పేమెంట్ అనేది 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అందరికీ విడుదల అనేది చేస్తున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఏ విధంగా విడుదల అనేది చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. అంటే ఎప్పటి లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మెయిన్ గా చూసుకున్నట్లయితే మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ యొక్క 2026-2027 అకాడమిక్ ఇయర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 67,47,190 మంది విద్యార్థులు ఉన్నట్లు, వీరందరి కోసం 10,120 కోట్లు అవసరం అనేది అవుతున్నట్లు దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 42,700 మంది తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాలో 13,000 రూపాయలు అనేది ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల 22వ తేదీన అయితే విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క 15,000 రూపాయలు 2,000 రూపాయలు అనేది నేరుగా ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వారందరికీ సంబంధించి స్కూల్ మెయింటెనెన్స్ కోసం అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క లిస్టు ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం నంబర్ ఆఫ్ వెరిఫైడ్ బెనిఫిషియరీ అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం వెరిఫికేషన్ లో 64,76,000 మంది ఉన్నట్లు, నంబర్ ఆఫ్ మదర్స్ అంటే వీరికి సంబంధించి 41,000 మంది తల్లులు ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. అయితే ఇందులో చూసుకున్నట్లయితే కొత్తగా ఈ యొక్క ఏడాది ఒకటో క్లాసులో జాయిన్ అవుతున్న విద్యార్థులు అప్రాక్సిమేట్లీ 59,000 మంది ఉన్నట్లు, అలాగే ఈ యొక్క ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మరొక 56,000 మంది ఉన్నట్లు, వీరందరికీ సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో ఇన్వాలిడ్ రికార్డ్స్ కు సంబంధించి హౌస్ హోల్డింగ్ డేటాబేస్ వీటన్నిటిని గుర్తించిన తర్వాత ఫైనల్ గా 67,47,000 మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. వీరందరికీ సంబంధించి యొక్క పేమెంట్ అనేది విడుదల అనేది చేయబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించి కార్పొరేషన్ల వారీగా లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరెవరికి ఎంత పేమెంట్ అనేది ఎంతమంది తల్లులు అనేది ఉన్నారు అనే దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2 కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించి మనకు ఏదైతే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేది వస్తున్నాయో ఆ యొక్క డబ్బులు అనేది మిగతా అమౌంట్ అనేది కట్ అనేది చేసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉందో అది తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ ద్వారా ఈ యొక్క ఆధార్ సీడింగ్ అనేది అయిన బ్యాంక్ అయితే మనకైతే విడుదల చేయబోతున్నారు. ఇక్కడ చూడండి విద్యార్థులకు ఎవరికైతే ప్రీ మెట్రిక్ అలాగే పోస్ట్ మెట్రిక్ సంబంధించిన స్కాలర్షిప్లు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన విద్యార్థులకు వస్తున్నట్లయితే వారందరికీ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పేమెంట్ అనేది వస్తుంది కాబట్టి ఎంత పేమెంట్ అనేది వస్తుందో దాన్ని బట్టి మిగిలిన అమౌంట్ అనేది మనకు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ అమౌంట్ అనేది తల్లికి వందనం పథకం ద్వారా మీకైతే వేయడం జరుగుతుంది. అంటే మనకు ఈ యొక్క ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి మనకు ఈ యొక్క స్కాలర్షిప్లు అనేది వస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క స్కాలర్షిప్ అమౌంట్ అనేది
రాగా వచ్చిన అమౌంట్ మనకైతే విడుదలైతే చేయబోతున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 1వ క్లాసు అలాగే జూనియర్ ఇంటర్మీడియట్‌కి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. అడిషనల్ ఎలిజిబుల్ ఎన్రోల్‌మెంట్ క్లాస్ అలాగే ఇంటర్మీడియేట్ అలాగే జూనియర్ ఇంటర్మీడియట్‌కి సంబంధించి ఆఫ్టర్ ఇష్యూయింగ్ దిస్ ఆర్డర్ షాల్ బి కన్సిడర్డ్ ఫర్ ద ఫైనాన్షియల్ అసిస్టెంట్ అండర్ తల్లికి వందన పథకానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్వాలిడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం కరెక్షన్‌లో ఉన్నట్లు 1,55,000 మందికి సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం వెరిఫికేషన్‌లో ఉన్నట్లయితే రావడం జరిగింది. ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత మాత్రమే వారికి పేమెంట్ అనేది అంటే ఆఫ్టర్ వెరిఫికేషన్ ద్వారా మాత్రమే మీకు పేమెంట్ అయితే విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క 1,55,000 మందికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 1,55,000 మందికి సంబంధించి ఇన్వాలిడ్ రికార్డ్స్ అంటే ప్రస్తుతం ఈ యొక్క లిస్టులో తప్పులు అనేది ఉన్నట్లు ఈ యొక్క తప్పులు కారణంగా చాలా మందికి సంబంధించి ఇంకా వెరిఫికేషన్ అనేది కాలేదు కాబట్టి ఈ యొక్క వెరిఫికేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అనేది అవుతుందో ఈ యొక్క 1,55,000 మందికి సంబంధించి అప్పుడు వీరికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. అది కూడా మనకు ఈ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అనేది అయ్యి ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు మాత్రమే మీకైతే విడుదల చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మెయిన్‌గా చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది ఏ తేదీన వేయబోతున్నారు మెయిన్‌గా చూసుకున్నట్లయితే మనకు 64,76,000 మందికి సంబంధించిన అర్హత కలిగిన విద్యార్థులకు ఈ నెల 22వ తేదీన పేమెంట్ అనేది తల్లికి వందన పథకం ద్వారా పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. అదే రోజున మనకు స్వర్ణగ్రామ అలాగే స్వర్ణవార్డు కార్యాలయాలలో ఎలిజిబిలిటీ లిస్ట్ మనకైతే రాబోతుంది. అంటే అదే రోజున ఈ యొక్క ఎలిజిబిలిటీ అలాగే ఇనెలిజిబిలిటీ లిస్ట్ మనకు అందుబాటులోకి అయితే ఉంటుంది. అక్కడ ఇనెలిజిబిలిటీ లిస్ట్‌లో పేర్లున్న వారికి సంబంధించి తర్వాత చెప్తాను. ప్రస్తుతం ఎలిజిబిలిటీలో ఉన్న విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ అనేది 22వ తేదీన వేస్తారు కాబట్టి ఒకవేళ మీకు పేమెంట్ అనేది ఆ రోజున రాకపోతే అంటే 22వ తేదీన పేమెంట్ అనేది వేస్తారు కాబట్టి 22వ తేదీన పేమెంట్ అనేది వేసిన తర్వాత ఒక వారం రోజుల్లో మీకు పేమెంట్ అనేది రాకపోయినట్లయితే ఈ నెల 22వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మీరు గ్రీవెన్స్ అంటే దీనికి సంబంధించిన అబ్జెక్షన్స్ చెప్పడం గానీ లేదా గ్రీవెన్సీ పెట్టుకునే అవకాశం మీకైతే ఉంటుంది. అలా వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత మీకు దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది కంప్లీట్ అనేది అయ్యి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మనకు ఈ వచ్చే నెల 25వ తేదీన అయితే విడుదల చేస్తారు. అలాగే ఇనెలిజిబిలిటీలో ఉన్న విద్యార్థులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వారికి సంబంధించి కూడా మనకు ఈ నెల 22వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మీరు కంప్లైంట్ అయితే ఇచ్చుకోవచ్చు. అంటే మీ యొక్క పేరు అనేది ఇనెలిజిబిలిటీ లిస్ట్‌లో ఉన్నా లేదా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండి మీకు పేమెంట్ అనేది పడకపోయినా అటువంటి వారందరూ ఈ నెల 22వ తేదీ నుంచి అంటే జూలై 22వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ మధ్యలో మీరు కంప్లైంట్ అనేది స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయాల్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన తర్వాత మనకు ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మీకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే ఎవరైతే కంప్లైంట్స్ అనేది ఇచ్చుకున్న విద్యార్థులు ఉన్నారో వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ వెరిఫికేషన్‌లో మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మనకు ఆగస్టు 25వ తేదీన లాస్ట్ డేట్ దీనికైతే ఉంటుంది. అంటే ఆగస్టు 25వ తేదీ వరకు ఇంటర్మీడియేట్ అలాగే 1వ తరగతి విద్యార్థులకు సంబంధించి అప్పటి వరకు కొత్త వారికి అడ్మిషన్స్ అనేది తీసుకుంటారు కాబట్టి అడ్మిషన్స్ అనేది ఆ రోజులతో క్లోజ్ అనేది అయిపోతాయి కాబట్టి అప్పటి వరకు కొత్తగా జాయిన్ అనేది అయిన 1వ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఆగస్టు 25వ తేదీ లోపల పాఠశాలలో అలాగే కాలేజీలో జాయిన్ అనేది అయితే ఆ యొక్క డేటాను కూడా ఎలిజిబిలిటీలోకి అయితే అంటే వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత ఆ యొక్క డేటాను కూడా మనకు ఆగస్టు 31వ తేదీన ఇంటర్మీడియేట్ అలాగే 1వ తరగతికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. దీనితో పాటుగా మనకు ఎవరికైతే ఇనెలిజిబిలిటీ అనేది ఉన్నా అలాగే పేమెంట్ అనేది రాని వారికి సంబంధించిన లిస్ట్ కూడా మనకు ఆగస్టు 30వ తేదీన అయితే విడుదల అనేది చేసి ఆగస్టు 30వ తేదీన రెండో విడతలో భాగంగా మిగిలిన వారందరికీ సంబంధించిన పేమెంట్ అయితే వేస్తారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా మనకు ఈ నెల 22వ తేదీన విడుదల చేసే లిస్టులో పేరు అనేది ఉన్న వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల 22వ తేదీన అయితే విడుదల చేస్తారు. ఈ నెల 22వ తేదీన విడుదల చేసిన పేమెంట్ అనేది రాకపోయినా అలాగే 1వ తరగతి అలాగే ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ అనేది ఆగస్టు 30వ తేదీన అయితే విడుదల చేస్తారు. వీరికి సంబంధించి మీకు పేమెంట్ అనేది రాకపోయినట్లయితే ఆగస్టు 3వ తేదీ లోపల కంప్లైంట్ అనేది ఇవ్వాలి. అలా ఇచ్చిన వారందరికీ సంబంధించి ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు వెరిఫికేషన్ అనేది చేసి దానికి సంబంధించిన మొదటి లిస్ట్ అనేది 25వ తేదీన కానీ లేదా ఫైనల్ లిస్ట్ అనేది 30వ తేదీన అయితే విడుదల చేస్తారు. ఆ తర్వాత పేమెంట్ అనేది ఆగస్టు 30వ తేదీన విడుదల అనేది అంటే రెండో విడతలో భాగంగా వీరికైతే అందజేస్తారు. ఈ విధంగా మనకు తాజాగా విడుదల చేసిన జియో ప్రకారం ఈ విధంగా అయితే రావడం జరిగింది. ప్రస్తుతం కొత్త డేటా అనేది ఆన్లైన్లో అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మీకు సంబంధించి ఎవరికైనా సరే ఈ మధ్య కాలంలో ఇనెలిజిబిలిటీ అనేది వచ్చినా ప్రస్తుతం వెరిఫికేషన్లో ఎవరికైనా సరే ఇనెలిజిబిలిటీ వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ అనేది ఇచ్చినాను. ఇక్కడ మీకు సంబంధించిన స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకొని
చేసుకొని తల్లికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి దీనికి సంబంధించిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీకైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మందికి సంబంధించి ఈ యొక్క ఇన్వాలిడ్ రికార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాలు అంటే మనకు హౌస్ హోల్డింగ్ డేటాబేస్‌లో తప్పుగా ఉన్న కారణంగా చాలా మందికి సంబంధించి ఇనెలిజిబిలిటీ వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది. ఈ యొక్క హౌస్ హోల్డింగ్ డేటాబేస్‌కి సంబంధించి చాలా మందికి సంబంధించి ఈ యొక్క డేటా అనేది సరిగా లేని కారణంగా ఈ యొక్క 1,55,000 మందికి సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం హోల్డ్‌లో అయితే పెట్టడం జరిగింది. వీరందరికీ సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత మాత్రమే వారికి ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లయితే పేమెంట్ అనేది మనకైతే వేయడం జరుగుతుంది. ఈ 1,55,000 మందికి సంబంధించి ఈ నెల 22వ తేదీ లోపల మరొకసారి వెరిఫికేషన్ అనేది అయితే చేస్తున్నారు. వెరిఫికేషన్ అయిన వారందరికీ సంబంధించిన డేటా అనేది ఈ నెల 22వ తేదీనైతే అన్ని స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల్లో మనకు అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు ఏదైనా సరే డౌట్లు అనేది ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేను మరొక వీడియోలో మరొక అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను. వీడియోలకైతే తప్పనిసరిగా అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి.